క్వశ్చన్ పాస్ కాల యాడికి మేము వచ్చేదా? అదేమన్నా పేరంటానికా పెళ్లి చూపులకా వచ్చేదా? లొకేషన్ పెళ్లి చూపులు చూడడానికి రావాలా ఏందా? అయినా నువ్వు చదువుకున్నావా చదువులేని దానివా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా దేనికి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ 2-3 కుర్చీలో కూర్చునేదానికా? పాప ఆయన కుర్చీ సరిపోద్ది ఒకటి. ప్రతిపక్ష హోదా దేనికంటే ఒక అర్ధగంట ఎక్కువ మాట్లాడొచ్చు. నీ గురించి కాకపోయినా కొంచెం లేనోళ్ళు ఉంటారే, పేదోళ్ళు, పథకాలు కావాల్సిన వాళ్ళు, ఏదైనా అన్యాయానికి గురయ్యేవాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడడానికి ఆయన అడిగేది ప్రతిపక్ష హోదా. అవును, 18 సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఇయ్యదు కదా. ఇది బాగా రాసి పెట్టుకో బుక్ లో 2029లో. అప్పుడు కనుక తారు మారైపోయి ఏదైనా తక్కువ సీట్లు వచ్చినాయనుకో మూతి అట్టే పగల కొడతారు ప్రతిపక్ష హోదా అప్పుడు అడిగారంటే. అయినా నీకు ఒకటి గుర్తుందా? నేను ముఖ్యమంత్రి అయిన దాకా ఈ కౌరవ సభకు రాను అని ఎగమింగి కూర్చున్నాడు అప్పుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. దాంతో పోల్చుకుంటే మా జగనన్న రాకపోవడం పెద్ద విషయమేం కాదు. అయినా ప్రజల తరపున ఎవరు ప్రశ్నిస్తారు చెప్పు? సరే, ప్రతిపక్ష హోదా ఈరు ప్రజల తరపున మాట్లాడేదానికి ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాడా? బీజేపీ ప్రశ్నిస్తుందా? పోనీ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించుకుంటాడా? ప్రశ్నించుకుంటాడు. ఎందుకంటే పాపం ప్రశ్న ఆయన దగ్గరే ఉంది, సమాధానం ఆయన దగ్గరే ఉంది. సూపర్ 6 ఇస్తాం అని చెప్పాడు కదా. చూస్తూ బాగా వస్తా ఉంది, ఈ లేకపోతున్నా ఉన్నాడు. ప్రశ్న సమాధానం రెండు ఆయన దగ్గరే ఉన్నాయి. అయినా నిన్న కాక మొన్న ఏదో వీడియోలో చెప్పినట్టున్నావే, పాపం ప్రతిపక్ష హోదా ఏంటి జగన్ అన్నకనే మళ్ళీ అప్పుడే బుద్ధి అయింది, మారిపోయిందా? రకానికి సీర కట్టినట్టు వీడియోకు మాట మాట్లాడుతుంది. దేనికి సీత? అయినా సీత నీది ఏ ఊరు అర్థం కావట్లేదు కానీ నెల్లూరులా. ఇదిగో వీడియో చూసేవాళ్ళు ఒకసారి ఈ ఎమ్మిది ఏ ఊరు కనుక్కొని నిరుద్యోగులు తగులుకోండి, అమ్మఒడి రానోళ్ళు తగులుకోండి, చేనేత డబ్బులు పడినోళ్ళు తగులుకోండి, ఆటో వాళ్ళు తగులుకోండి, 10,000 పడలేదనే ప్రతి ఒక్కరు తగులుకోవాలా. వీళ్ళని ప్రశ్నించాల ముందు చంద్రబాబు నాయుడు కాదు, మన ఊర్లో ఉన్నారే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి పులిసేత, సీమరాజు, ఆర్పి, అది మళ్ళీ ఎవరా అరుణక్క, ఎవరు రాయపాటి అరుణ, వీళ్ళందరినీ తగులుకోవాలి మనం ముందు. మాకు పథకాలు రాలేదు మీరు ఇప్పించండి అని వాళ్ళ ఇళ్ల కాడకు పోయి కూకోవాలా.